చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు బర్త్డే. మొదటిగా మెగాస్టార్ చిరంజీవి గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇక అప్డేట్ చూద్దాం. మెగా 158 నుండి ఈ రోజు ఆయన బర్త్డే సందర్భంగా టీజర్ గ్లిమ్స్ ని రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ టైటిల్ గ్లిమ్స్ లో అయితే మెగా 158 టైటిల్ కాకా అనే పవర్ఫుల్ టైటిల్ అయితే గ్లిమ్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఈ గ్లిమ్స్ చాలా సూపర్ గా ఉంది. గ్లిమ్స్ అయితే అదిరిపోయింది. ఇక మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా మెగా ఫ్యాన్స్ అయితే సంబరాలు చేసుకుంటున్నారు. ఆయన బర్త్డే ట్రీట్ గా పలు సినిమాల్స్ నుంచి అప్డేట్స్ వస్తాయని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే మెగా 158 నుండి ఇప్పటి వరకు టైటిల్ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇకపోతే ఆయన నటించిన ఇక విశ్వంబర సినిమా గురించి కూడా అప్డేట్ వస్తుందని ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఫ్యాన్స్. చూడాలి ఈ సినిమా నుండి ఏమైనా అప్డేట్ వస్తుందేమో అని. ఇకపోతే మెగా 158 బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాకు కాకా అనే పవర్ఫుల్ టైటిల్ అయితే ఇచ్చేస్తారు. ఇక గ్లిమ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ గ్లిమ్స్ లో సత్యం అనే సూపర్వైజర్ పాత్రలో చిరంజీవి నటిస్తూ ఉన్నారు. ఇకపోతే ఆయన సెలవులు కావాలని సునీల్ అడిగితే పండుగ వరకు సెలవులు లేవు అని ఆయన చెప్పే విధానం చాలా బాగుంది. ఇకపోతే ఈ సినిమాలో వింటేజ్ చిరంజీవిని పవర్ఫుల్ గా చూపించారు. చాలా స్టైలిష్ గా చిరంజీవి అయితే ఇందులో కనిపిస్తూ ఉన్నారు. ఇకపోతే గెటప్ సీన్, బండి తాళం ఇచ్చే విధానంలో వాటర్ ట్యాంక్ లో పడిపోగా అది తీసే విధానం చాలా స్టైలిష్ గా పవర్ఫుల్ గా అయితే తీశారు. ఇక తాళం తీసే విధానంలో అయస్కాంతంకు తాళంతో పాటుగా చాలా గన్స్ అయితే మనం అక్కడ గమనిస్తూ ఉన్నాము. ఇక్కడ ఆ విజువల్ చూస్తే ఇక్కడ ట్విస్ట్ అయితే భారీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో చిరంజీవి లుక్స్ పవర్ఫుల్ గా ఉండడం, గన్స్ అలాగే యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగా ఉన్నాయి. ఇకపోతే తమనిచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. బీజిఎం కూడా చాలా చక్కగా ఉంది. ఇకపోతే ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకు ముందు చిరంజీవి బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య వచ్చి మంచి సూపర్ హిట్ ని అయితే తన ఖాతాలో వేసుకున్నారు. ఇకపోతే వీరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ కాకా సినిమా ఇంకెన్ని రికార్డ్స్ ను కొల్లగొడుతుందో చూడాలి. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా ఇవ్వడం జరిగింది. ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13న విడుదల చేస్తున్నట్టు అయితే మనకు స్పష్టం చేశారు. ఇక ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.